ఓం శ్రీమాత్రే నమ. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఇలా వీడియో తీసి ఛానల్ అయిందండి. చక్కగా మనం చేసుకునే కూరలో చక్కగా చూపించేదాన్ని. ఇది ఏంటి అనుకుంటున్నారా? చిక్కటి పప్పు చారండి. ఒక టమాటా వేసాను అంతే. చక్కగా ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, పప్పు ఉడికేటప్పుడు వేసానా, అది చక్కగా పప్పుతో కలిపి ఉడికినయ్యా. అప్పుడు ఉప్పు, కొంచెం మసాలా కారం, ఒక చెంచా పసుపు వేసానా. మరిగిన తర్వాత చక్కగా 1 స్పూన్ చింతపండు గుజ్జు వేసానండి. నేను రెడీ చేసుకుని ఉంచుకుంటానమాట. చింతపండు గుజ్జు అది వేసాను. మరి పప్పు చారు కదా, మరి ఇది తీపి అనేది అది వేయం. కమ్మగా ఉండాలంటే పులుపు అనేది తక్కువ వేసుకోవాలి. అది చింతపండు రసం. చక్కగా చింతపండు రసం వేసాక మరగనిచ్చానా, తాలింపు వేసాను. అంతేనండి. మరి ఈ చిక్కడి పప్పు చారుకి తోడేమో ఉండాలి కదా. తోడు ఎవరు ఇచ్చారు అంటే, ఇదిగో చూసారా, కాకరకాయ ఫ్రై. కాకరకాయలు 1 కిలో తీసుకొచ్చారండి మా వారు. అయితే చక్కగా కడిగేసి ఆరబెట్టేసి మరి డ్రీప్ ఐస్ వేసేసాను. అలా చేసేస్తే నూనె అనేది లాగదు, బాగా ఏగిపోతాయి అన్నమాట. అవి తీసేసుకుని చక్కగా నువ్వుపప్పు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మరి ధనియాలు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, కరివేపాకు బాగా వేయించేసి ఉప్పేసి మిక్సీ పట్టేసి ఆ గుండా కలిపేసామనుకోండి, అది మనకి అయిపోయే వరకు కూడా ఈ చిప్స్ మనకి చాలా బాగుంటుంది. మనం కాకరకాయ రోజు వండుకుని తినాలి అని అంటున్నారు కదా. మరి షుగర్ వల్ల రోజు కాకపోయినా అప్పుడప్పుడును, కానీ రోజు తినొచ్చు ఇలా చేసుకుంటే. చక్కగా ఇలా చక్కెరల్లా కోసేసి పైన గురుపులు తీయను, లోపల గింజలు కూడా తీయను. చక్కగా కోసేస్తానండి అంతే. అటు ఇటు తొడుములు తీసేసి కొంచెం కొంచెం అంతేనండి. అవి వేయించేసిన తర్వాత ఆ గుండా అనేది కలిపేస్తాను. అది పెద్ద పని కాదు. ఇంతకుముందు చాలా మాటలు అలాంటి వీడియోలు చేసి పెట్టానండి. చూసారండి, అబ్బా అనుకున్నారు. అంతే, అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ నేను చేసే విధానం చూపించలేదు, కానీ చేసిన తర్వాత మళ్ళీ చెబుతున్నానండి. ఇవైతే వడియాలండి. సరదాగా పెట్టేశానండి. ఇవి మినప్పొట్టు వడియాలు, పొట్టుతో పెట్టిన వడియాలు. మినప్పిండి కలిపి ఎలా పెట్టాను అనేది పెట్టే విధానం కూడా వీడియోలు పెట్టానండి. ఇది మరి కాలీఫ్లవర్ వడియాలన్నమాట. కాలీఫ్లవరు మరి తురిమేసానండి చిన్నగా, ఒక మిరియాల గింజ అంత వచ్చేటట్టు. అందులో మినప్పిండి కలిపి ఎలా పెట్టాను అనేది కూడా అది వీడియోలు పెట్టాను, చూడండి. చక్కగా ఇదైతే బీర పొట్టండి. మరి బీరకాయ తొక్కల పచ్చడి చేసుకుంటామా, మరి అలాగే మరి మిక్సీ పట్టుకుని ఇప్పుడు రుబ్బుకుని ఇవ్వరనుకోండి పూర్వం అట్టేసుకుంటామా, మరి అలాగే వడియాలకు కూడా ఎండబెట్టుకుని వేపుకుంటాం. మరి ఇలా వడియాలు ఎందుకు పెట్టకూడదని మరి బీర పొట్టుతో మినపప్పు పిండి రుబ్బి కలిపి వడియాలు పెట్టానన్నమాట. గుమ్మడి వడియాలాగే, కాకపోతే గుమ్మడికాయ ముక్కల బదులుగా బీర పొట్టు కలుపుకుంటాం. అలాగా అది కూడా విధానం పెట్టాను. ఎలాగా అనుకుంటే మీరు చూడండి, ఆ వీడియో చూస్తే మరి నా వీడియోలు ఉన్నాయి, చూస్తే మీకు అర్థమవుతుంది. చక్కగా భోజనం చేసిన తర్వాత మా వారికి మజ్జిగ తాగటానికి ఇలా సిలికేసి వేస్తానండి, కామేసి కొడతానన్నమాట. ఈ ఉడియాలు ఏంటనుకుంటున్నారా, ఇక్కడ పెట్టుకున్నాను వేపుదామని మర్చిపోయానండి. ఇవి వేయించాను, కానీ ఇవి వేయిద్దామని మర్చిపోయాను. చూసేటప్పటికి ఇది ఇందులో ఉన్నాయన్నమాట. ఇవి కూడా చక్కగా నైట్ బియ్యం నానబెట్టి పిండి మిక్సీ పట్టి మరి ఆ వడియాలు పెట్టానన్నమాట. ఆ పెట్టే విధానం కూడా నేను మళ్ళీ పెట్టి చూపిస్తాను మీకు. చక్కగా ఇదిగోనండి, చిక్కడి పప్పుచారు, అలాగే కాకరకాయ ఫ్రై, దాంట్లో వడియాలు తోడు. చక్కగా చూసారా, నచ్చిందా? ఇంతేనండి. ఏదైనా చేసుకుంటే సులువు, చూస్తుంటే దూరం, చేసేమనుకోండి దగ్గర. అంతే. ఇలా చెయ్యాలి అనుకుంటే పని అవ్వదు. చేసేద్దామనుకుని చేసేసామనుకోండి అయిపోతుంది కదా. అదేనండి, చేస్తే దగ్గర, చూస్తే దూరం అంటారన్నమాట. చక్కగా చిక్కడ పప్పుచారు పెట్టేశాను. ఈరోజైతే శనివారం కదా, మరి పప్పులే కదండి. సాంబారు పెడుతూ ఉంటాను, ఇలా పప్పుచారు పెడుతూ ఉంటాను, పప్పులో ఏయో టేసి వండుతూనే ఉంటాను. చక్కగా చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి చూసారు కదా.